మన లైఫ్ లో చాలా సందర్భాలు మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఆ సందర్భాలు ఎలాగ ఉంటాయి అంటే నిజమైన ఇది నా జీవితంలోనే జరిగిందా, కొన్ని షాకింగ్ సంఘటనలు మన జీవితంలో జరుగుతూ ఉంటాయి. అడగకుండానే కొన్ని ఆశీర్వాదాలు మన కళ్ళ ముందు కనపడుతూ ఉంటాయి. నేను ఊహించలేదండి అసలు ఇది జరుగుతుందని, నేను అనుకోలేదండి ఇది కొంటానని, అసలు మాకు ఆ స్థాయి కాదండి కానీ నేను దీన్ని పొందుకున్నానండి అని చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉంటాం. మానవ జీవితానికి సాధ్యము కానిది మానవ అతీతమైన శక్తి మనకు తోడుండి కార్యాలన్నీ జరిగిస్తుందంట. మానవ అతీతమైనటువంటి శక్తి మన ప్రయత్నాలకి తోడుగున్నప్పుడు ఇటువంటి అద్భుతాలు చూస్తామంట. మనం అతీతమైనటువంటి శక్తి ఏంటంటే అది దైవిక శక్తి. మనం ఏమనుకుంటామంటే నేను చేయలేనేంటి, నేను వెళ్ళలేనేంటి, ఇది నాకు సామర్థ్యం కాదేంటి, ఇది నాకెంత అని మనము సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మనము ఆధారపడిపోతూ ఉంటాం. మన ప్రయత్నాల్లో ఎప్పుడైనా దేవుని యొక్క శక్తి మనకు తోడుకుంటే ఖచ్చితంగా మనం ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి అద్భుతాలు మనం చూస్తాం. ఆ దైవిక శక్తి ఏంటంటే దేవుని యొక్క కృప.